పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది మనం చిన్నప్పుడు చదువుకున్న విప్లవ భావాలతో అందరూ ఆల్మోస్ట్ అలా భావాలతో ఉన్నవాళ్ళమే. కాబట్టి ఇప్పుడు చేస్తున్న మీ సమ్మె శాంతియుతంగా 6వ రోజు చేరినందుకు ప్రత్యేకంగా దిగ్విజయంగా నడుస్తున్నందుకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది ఇప్పటికి ఎన్నోసార్లు మీరు ముందుకొచ్చారు, చేశారు, కానీ ఇంత 99% 100% నథింగ్ బట్. ఎందుకంటే చాలా నెగ్లిజిబుల్ క్వాంటిటీలో రాలేదు, కానీ 100% అటెండ్ అవుతున్నారు. సావో రేవో తెలుసుకోవాల్సిన టైం ఇది వాస్తవం కూడా. కాబట్టి ఇప్పుడు మీరు కాక వెనకడుగు వేస్తే ఒక ఆఫీసర్గా కాదు, ఒక ఎస్సీ ఎంప్లాయీగా, ఒక స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నా, ఇప్పుడు కాక వెనకేస్తే ఇక మీ కష్టాలు అనేది ఎన్ని రోజులున్నా మీ జీవితాలు అట్లే ఉంటాయి తప్ప రాదు. ఎందుకంటే ఇంత పెద్ద ఉధృతంగా రాష్ట్రం మొత్తం మీద ఏకదాటిగా ఆర్టిజన్లు సమ్మె చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో దీనికి ముఖ్యంగా అందరం కలిస్తే ఏదైనా సాధించవచ్చు. దీంతోపాటు ఎందుకంటే మన మొత్తం స్టేట్లో 70,000 మంది ఎంప్లాయీస్ ఉంటే 20,000 మంది మీరే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 33% మీరే లీడింగ్ రోల్ ఉన్నారు. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాల నుంచి ప్రతిసారి కూడా మీకు నిరాశ ఎదురవుతుంది. ఆ వచ్చిన సందర్భంగా ఏదో 4 మాటలు చెప్పేసి చేస్తామని కమిటీల పేరుతోటి కోర్టుల కేసులు ఇట్లా జరుపుకుంటూ పోయారు తప్ప నిజంగా ఆలోచించే పరిస్థితి అయితే లేకుండా ఉంది. సో నిన్న పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం బట్టి విక్రమార్క గారు, మన డిప్యూటీ సీఎం గారు, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు కూడా ఒక ఉన్నతాధికారులతో కమిటీ వేసి రివ్యూ చేస్తామని అన్నారు. యాక్చువల్గా ఇది రివ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ కాదు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఆర్టిజన్గా చేస్తున్నారు అంటే వాళ్ళకు కన్వర్షన్ అనేది చాలా, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి దగ్గర 2007 తర్వాత 20 సంవత్సరాల నుంచి కూడా అదే కార్మిక ఆర్టిజన్ కింద చేస్తూ, అంటే తర్వాత 17లో ఆర్టిజన్ అయినప్పటికీ కూడా వృత్తిపరంగానైతే అదే, ఎలాంటి ప్రమోషన్స్ లేవు, ఎలాంటిది లేదు. సో గుడ్డిలో మెల్లలాగా మనకు 2017లో ఆర్టిజన్ అని పెట్టి కొంత స్కేల్ ఇచ్చేసి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. సో అది కొంతవరకు అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఎలాంటి న్యాయపరమైన మీకు పోరాడుతున్నటువంటి హక్కులు ఏ విధంగా కూడా ఒక్కటి కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే మీకు పిఆర్సీ అంటే సపరేట్ ఉంటుంది, రూల్స్ పొజిషన్ అన్ని స్టాండింగ్ రూల్స్ అని సపరేట్ ఉన్నాయి. సో ఇప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీగా ఏపీఎస్సీ రూల్స్ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో అన్నీ కూడా మీకు ఉండాలి. కానీ మీదంతా ఒక సపరేట్ కేటగిరీ పెట్టడం అన్నది అసలు ఎక్కడ సుప్రీంకోర్టు లా ప్రకారం, లేబర్ కోడ్ లా ప్రకారం ఈ కేటగిరీ లేదు అసలు. బ్రిటిష్ కాలంలో ఉన్న ఆర్టిజన్ అనే పదము, బ్రిటిష్ కాలంలో ఆర్టిజన్ పదం అంటే ఎవరి పని వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఆర్టిజన్స్ అని పిలుచుకున్నారు అప్పుడు. సో బ్రిటిష్ కాలంలో కూడా దగ్గర 100 సంవత్సరాలు అయిపోయినట్టు, 47 అంటే ఆల్మోస్ట్ 1947, 8 years అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మనం ఆర్టిజన్స్ వ్యవస్థను క్రియేట్ చేసుకొని చేస్తున్నారు. అంటే వాస్తవంగా మీ ఆర్టిజన్స్ సబ్స్టేట్లే కావచ్చు, లేకపోతే ఫీల్డ్లే కావచ్చు, మీరు లేకపోతే ఇవాళ సంస్థ లేని ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా మీ మీదనే ఆధారపడుతున్నారు. అది అందరికీ తెలిసిన సత్యమే అది. కాబట్టి ఈ ఉద్యమాన్ని సక్సెస్ కావాలంటే మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఇంజనీర్స్ అసోసియేషన్స్, ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలుపుకొని పోతే ఏమైందంటే ఒక ఉవ్వెత్తున ఈ ఉద్యమం అనేది ముందుకు పోయి డెఫినెట్గా గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుంది, మేనేజ్మెంట్ కూడా ఈ సమస్యలు సాఫల్యం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఒక తాడుకు మోకు కావాలంటే 4 తాళ్ళు కలిసి మోకు అవుతుంది. కాబట్టి అన్ని యూనిట్లు కలిస్తే మీకు ఇంకా స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ దశగా మీరు మీ నాయకత్వానికి సలహాలు ఇచ్చి వాళ్ళ దగ్గర పోయి చర్చలు చేసి వాళ్ళని ముందు పెట్టండి. మనకు కావాల్సింది సమస్య పరిష్కారం తప్ప లీడర్షిప్ పేరు కాదు. ఆ దిశగా మీరు ప్రెజర్ తేవాలి అందరినీ కూడా. ఎందుకంటే ఒక ఆర్టిజన్ ఫ్యామిలీ అనేది డెవలప్ కావాలనే ఆన్ఫార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలన్న ఉద్దేశమే మంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దశకు కూడా మీరు డైలీ చేసుకుంటూ వాళ్ళని లీడర్స్ని కలుపుకుంటూ పోయేటట్టుగా మీరు వాళ్ళని ముందుకు సాగించాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 100% అటెండ్ అవుతున్నారు. మనకు 150, మన డివిజన్లో 150 మెంబర్స్ ఉంటే 151 ఉంటే ఒక 5-6 వేరియస్ రీజన్స్లో అటెండ్ చేస్తున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే ఒకరిద్దరి వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఫోన్లలో కానీ థ్రెటన్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బలవంతంగా ఏది కూడా చేయొద్దు. మనకు రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం నీ హక్కుల కోసం నువ్వు పోరాడే హక్కు ఉంది. బట్ దానివల్ల ఇతరులను బెదిరించడం కానీ
పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం కానీ ఎలాంటి పబ్లిక్ అబ్స్ట్రక్షన్ చేయకూడదు. అట్లా మన సప్లై కూడా ఎలాంటి ఇంటరప్షన్స్ రాకుండా చూడాలి. అంటే మీరు ఇంటెన్షనల్గా ఏది చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే లైఫ్ మొత్తం ఇదవుతుంది. మీరు ఎక్కడ కూడా ఏ వ్యక్తిని కూడా బలవంతంగా రావచ్చు, కన్విన్స్ చేయండి, ఫోన్ చేయండి, బాబు నువ్వు ఇట్లా ఉంటే ఇట్లా మన ఉద్యమం ఎట్లా వెళ్తే చెప్పండి. కానీ వస్తావా రావా అని మన మీద కొట్లాడో లేకపోతే అవన్నీ గల్లబట్టుకొని లేకపోతే అవన్నీ బెదిరించేస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఇది మేనేజ్మెంట్ కూడా చాలా సీరియస్ తీసుకొని వీడియోలు ఆడియోలు రికార్డ్ పెట్టిస్తే మాత్రం ఇమీడియట్గా టర్మినేట్ చేయడానికి నిన్న మా సీఎండీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి పని మాత్రం తప్పబోయి చేయొద్దు. కానీ శాంతియుతంగా చేస్తే 100% సక్సెస్ అవుతాం. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు చేసిన ఉద్యమం అదే, ఎక్కడ ఎవరిని చంపలేదు, ఎవరిని స్వాతంత్ర ఉద్యమంలో సత్యాగ్రహం చేశాడంటే అర్థం అదే. సో మనం కూడా మీ శాంతియుతంగా మీకు కల్పించిన రాజ్యాంగ హక్కుల ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు శాంతియుతంగా చేయండి, ఎన్ని రోజులైనా పర్లేదు. అట్లాగని గవర్నమెంట్ మేనేజ్మెంట్ బెదిరించిన మాత్రాన బెదరాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క ఉద్యోగం కూడా టర్మినేట్ చేయడానికి అంత సింపుల్ ఏం కాదు. ఒకళ్ళిద్దరంటే చేస్తారేమో కానీ 100% ఇంతమంది 20,000 మందిని తీయడం అనేది ప్రాక్టికల్గా అంటే లీగల్గా ప్రాక్టికల్గా నడపాల్సి లేదు. దయచేసి దాని గురించి ఏం భయపడద్దు. బట్ శాంతియుతంగా మీరు మీ హక్కుల కోసం పోరాడుతూ సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.